ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కాబట్టి ఈరోజు ఒక బ్యూటిఫుల్ పొలిటికల్ ట్రిక్ మేము ముందుకు వచ్చాను. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉన్నది అనే విషయం మీకు తెలియజేస్తాను. సో నా దగ్గర కొన్ని రెడ్ కార్డ్స్ ఉన్నాయి, కొన్ని బ్లాక్ కార్డ్స్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు ప్రధానమైన పార్టీలు అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కార్డ్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 and 9 రెడ్ కలర్ కార్డ్స్ ఉన్నాయి. 9 రెడ్ కలర్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే, అలాగే 9 బ్లాక్ కార్డ్స్ ఉన్నాయి. ఇది వేరే పార్టీ అనుకుందాం. 1 2 3 4 5 6 7 8 and 9 బ్లాక్ కలర్ కార్డ్స్ ఉన్నాయి. ఇవి అదర్ పార్టీ. సో ఈ రెండు ప్రధాన పార్టీలు ఏం చేస్తుంటాయంటే, మనం వీళ్ళల్లో ఎవరో ఒకరిని ఎమ్మెల్యే కిందో ఎంపీ కిందో మనం నిలబెడతాం. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు కాసిపడి వాళ్ళ తాలూకా పార్టీలు మార్చేస్తున్నారు. వాళ్ళ పార్టీలు మార్చేసినా సరే మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ కులానికో మతానికో మన ఓట్లు మాత్రం మళ్ళీ వాళ్ళకే వేస్తున్నాం. ఫాలో ఆల్వేజ్ లీడర్. కొన్ని వాళ్ళు అక్కడ ఉంటున్నారంటే ఉండట్లేదు, మళ్ళీ కొన్నాళ్ళు పోయికి వాళ్ళు పార్టీలు మార్చేస్తున్నారు. వాళ్ళు పార్టీలు మార్చేసినా సరే మన ఓట్లు మాత్రం మనం వాళ్ళకే వేస్తున్నాం. మళ్ళీ అలాగే వచ్చాయి. సపోజ్ ఈ బ్లాక్ కార్డ్స్ అని ఇక్కడ, ఈ రెడ్ కార్డ్స్ అని ఇక్కడే పెట్టాం అనుకోండి, అయినా సరే మన ఓట్లు వాళ్ళకి వేస్తాం. వాళ్ళు ఎన్నిసార్లు మారిపోయినా సరే మనం మారిపోతుంటాం, అయినా సరే మార్చేస్తుంటాం. సో అదేవిధంగా మళ్ళీ ఈ కార్డ్స్ ఇక్కడ, ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టాం అనుకున్నాం, మళ్ళీ మన ఓట్లు వాళ్ళకి వేస్తున్నాం. సో మనం ఈ విధంగా పెట్టినా సరే మన ఓట్లు వాళ్ళకి వేస్తున్నాం. ఒక్కోసారి ఏంటవుద్దంటే ఒక్కోసారి ఇంకోటి ఈ రెడ్ కార్డ్ ఉంది. ఈ రెడ్ కార్డుని ఈ బ్లాక్ దగ్గర, అలాగే ఈ బ్లాక్ కార్డ్ని ఈ రెడ్ దగ్గర పెట్టాం అనుకున్నాం. సో ఈవీఎం ప్రాబ్లం ఉంది ఈ మధ్య. సో ఈవీఎం ప్రాబ్లం ద్వారా మనం ఓట్లు ఒకరికి వేస్తుంటే మన ఓట్లు ఇంకొకరికి వెళ్ళిపోతున్నాయి. సో అదేవిధంగా సో ఇక్కడ రెండు కార్డులు ఉన్నాయి, రెడ్ అండ్ బ్లాక్. సపోజ్ ఈ రెడ్ కార్డ్ని ఇక్కడ, ఈ బ్లాక్ కార్డ్ని ఇక్కడ పెట్టాం అనుకున్నాం, ఇస్తే మళ్ళీ కార్డు పెట్టుకున్నాం. సో ఈ విధంగా మనం మతానికో కులానికో కాకుండా డబ్బులు కాసిపడకుండా ఈ ఆంధ్రప్రదేశ్ని ఎవరైతే బాగా పాలిస్తారని మీరు అనుకుంటారో వాళ్ళకు ఓటేసి మన తాలూకు రాష్ట్ర అభివృద్ధి తోడ్పడతానని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.